అయ్యా కొంచెం అన్నం పెట్టండి అయ్యా అని వెళ్ళి ఈ బూర్జువారి వ్యవస్థలో ఎవరైతే ధనవంతుల వారి దగ్గరికి వెళ్ళి అడిగితే మన పెద్దలు వారికి అన్నారు, అరే నువ్వు మా ఇళ్ళలోకి వచ్చి పని ఎట్లా చేస్తావు కానీ ఒక పని చెయ్యి, మా కొట్లు మాకు వండిన ధాన్యానికి తొక్కుతాయి, ఆ తొక్కే సమయంలో నువ్వు కూడా పని చెయ్యి, పని చేసిన తర్వాత నీకు మేము జీతం ఇవ్వలేము, ఇప్పట్లో మా దగ్గర డబ్బులు అంటే మాది మాకు కావాలి కదా, కాబట్టి జీతం అయితే ఇవ్వం, ఒక పని చేయి, మా కొట్లు తింటాయి, ఏం తింటాయి, గింజలు, ఏం గింజలు, అప్పుడు కంకులు పండిస్తున్నారు, కంకులు తింటాయి, కంకులు అంటే అర్థమవుతుంది, కంకి అంటే మొక్కజొన్నలు అవి తొక్కుతాయి, తొక్కిన తర్వాత ఆ తొక్కుతూ తింటాయి, తిన్న తర్వాత పేడేస్తాయి, అవి అరిగించుకోలేవు, ఎందుకంటే పశువులు ఎలా అరిగించుకుంటాయి, నెమరు వేయాలి, ఒక చోట కూర్చుంటే నెమరు వేయాలి, మీకు తెలుసు కదా, మీకు అన్ని తెలిసినవి ఇవన్నీ, నెమరు వేస్తే తప్ప అరిగించుకోలేవు పశువులు, అవి పేడ వేస్తాయి, ఆ పేడ మీకు జీతంగా ఇస్తాను అన్నారు. సంవత్సరాలు మన వాళ్ళు అలా బ్రతికారు, మీకు తెలుసో తెలియదు, వాళ్ళు అవి వేసిన పేడ తీసుకెళ్లి నీళ్లలో వేసి ఆ పేడ శుభ్రం చేసేసిన తర్వాత ఆ గింజలు ఆరబెట్టిన తర్వాత కొంచెం ఆరబెట్టి ఎండించిన తర్వాత వాటిని ఇసురుకొని పిండి చేసుకుని రొట్టెలు చేసుకుని తినాలి. అది మన దేశంలో మన పితరులకు ఉన్నటువంటి పరిస్థితి. ఆ రోజుల్లో అలాంటి పరిస్థితుల్లో ఒక జాన్ ఈ క్లౌ అనేటటువంటి ఆయన వచ్చాడు. జాన్ ఈ క్లౌ, ఆయన పేరు ఎంతమందికి తెలుసు? చరిత్ర 2, 3. ఇది మన దుస్థితి,